రాజకీయాల్లో అధికార విపక్ష నేతలు తలపడ్డం చూసాం. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ అయిందట. అక్కడ అధికార పార్టీ నేతలు ఒకరిపై మరొకరు అస్త్రాలు సంధించుకుంటున్నారట. ప్రతిపక్షంతో యుద్ధం సంగతేమో కానీ స్వపక్షంలో జరుగుతున్న మాటల యుద్ధం సైకిల్ సైన్యంలో కలవరం పుట్టిస్తుందట. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా నడుస్తున్న పొలిటికల్ వార్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయ డ్రామా మరింత రక్తి కడుతుందట. ఆ ఎమ్మెల్యే తాజాగా విసిరిన ఆర్థిక బాంబు కలకలం రేపుతుందట. దీనిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? దాన్ని ఎదుర్కోవడానికి ఆ ఎమ్మెల్యే విక్టిమ్ కార్డు ప్రయోగిస్తారా? తిరువూరు తెగింపు ఏటి దారితీయనుంది? నిన్నటి దాకా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని అన్నట్లు మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు తాజాగా మరో బాంబు పేల్చారు కొలికపూడి. ఎంపీ కేసినేని చిన్నికి రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావల దేవాదత్ కి మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని కొలికపూడి చేసిన కామెంట్లు కలకలం రేపాయట. దేవాదత్ కి ఎంపీ డబ్బు ఇవ్వాల్సి ఉందని, ఆ మ్యాటర్ని లోకేష్ తో మాట్లాడి సెటిల్ చేస్తానని కొలికపూడి అన్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయట. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సావల దేవాదత్ విరుచుకుపడ్డారు. తనకి ₹1 కూడా ఎవరూ బాకీ లేరని, తనపై ఎంపీపై బురద చల్లడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కొలికపూడి పనిచేస్తున్నారని మండిపడ్డారట. తనకు ఎంపీకి మధ్య లావాదేవీలు లేవని స్పష్టం చేసిన దేవాదత్ ఎమ్మెల్యే తన పరిధిలో ఉండాలని హెచ్చరించారు. అటు ఎన్ఆర్ఐ వల్లభనేని గిరి కూడా ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారట. ఎమ్మెల్యే చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని ఘాటు విమర్శలు చేశారు. తన బ్యాంక్ స్టేట్మెంట్లని చెక్ చేసుకోవాలని ఎమ్మెల్యేకే సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కొలికిపూడిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారట. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవాదత్ మరో అడుగు ముందుకు వేసి ఎమ్మెల్యేపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఇసుక, మట్టి, రేషన్ బియ్యం ఇలా దేన్ని వదలకుండా కొలికపూడి వసూళ్లకి పాల్పడుతున్నారని ఆరోపించారు. చివరికి షిఫ్ట్ ఆపరేటర్ల నియామకంలోనూ లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు గుప్పించారు. రాజధాని ఉద్యమం పేరుతో కొలికపూడి చేసిన అరాచకాలపై తమ దగ్గర ఆధారాలున్నాయని నేతలు హెచ్చరించారట. మొత్తానికి సొంత పార్టీ నేతల తిరుగుబాటుతో తిరువూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయట. అయితే తిరువూరు తెగింపు తెలుగుదేశంలో ఎలా టర్న్ తీసుకుంటుందా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందంటున్నారు విశ్లేషకులు. కొలికపూడిపై అధిష్టానం చర్యలు తీసుకుంటే ఆయన కులం కార్డుతో దాన్ని ఎదుర్కొంటారా? తనని తాను బాధితుడిగా చెప్పుకుంటారా? అమరావతి ఉద్యమకారుడిగా, ఒక సామాజిక వర్గ గొంతుకగా కొలికపూడి గుర్తింపు పొందారట. తనపై చర్యలు తీసుకుంటే తన వర్గానికి జరిగిన అన్యాయంగా చూపించి సానుభూతి పొందేందుకు ఆయన స్కెచ్ వేస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోందట. అయితే దేవాదత్ కూడా అదే వర్గానికి చెందిన నేత కావడంతో ఈ వ్యూహం వర్కౌట్ అవుతుందా అనే అనుమానాల్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారట. పార్టీ ప్రతిష్టని కొలికపూడి రోడ్డును పడేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్న నేపథ్యంలో ఆయనపై చంద్రబాబు వేటు వేస్తారా లేక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? ఇప్పటికే తిరువూరు టీడీపీ 2 వర్గాలుగా చీలిపోయిందట. ఓవైపు ఎమ్మెల్యే దూకుడు, మరోవైపు సీనియర్ నేత దేవాదత్ పట్టుదల, మధ్యలో ఎంపీ చిన్ని పేరు. ఈ ట్రయాంగిల్ ఫైట్ ఎటు దారి తీయనుంది? ఇక టీడీపీ అధిష్టానం ఈ సెగని ఎలా చల్లారుస్తుందో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు.